ఎవరికి 10 కోట్ల లోపలి కలిగిందని అతను కారు దొంగతనం చేయడానికి ఒప్పుకుంటాడు. తర్వాత అసలు ఏమైంది, పోలీసులు ట్రెవర్ ను పట్టుకున్న తర్వాత ఏం జరిగింది, ఫ్రాంక్లిన్ కాపాడతాడా లేకపోతే వదిలేసి వెళ్ళిపోతాడా అనేది ఈ స్టోరీలో నీకు వీడియోలో కనిలోకి వెళ్ళిపోద్దాం. అమ్మాయి ఏ పని చేస్తే లైఫ్ టైం సెటిల్మెంట్ చక్కగా సెటిల్ అయిపోవచ్చు. వాళ్ళు మనకి 10 కోట్లు ఇస్తారు, చక్కగా సెటిల్ అయిపోవచ్చు. మనం వేరే సిటీకి వెళ్ళి త్వరగా దొంగతనం చేసేయాలి. పోలీసులు మాత్రం వచ్చేస్తున్నారు ఫాస్ట్ గా. ఎక్కడైనా ఉంటే లొకేషన్ త్వరగా స్టేల్ చేసేద్దాం. త్వరగా పదరా ట్రెవర్ 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 త్వరగా త్వరగా. అమ్మయ్య త్వరగా వెళ్ళిపోవాలి, లేకపోతే మళ్ళీ పోలీసులు వచ్చి మమ్మల్ని మళ్ళీ కొట్టుకుంటారు. త్వరగా వెళ్ళిపోవాలి మనం, లేకపోతే తిరిగిపోతాం మనం. అమ్మ పోలీసులు వచ్చేస్తున్నారు, మళ్ళీ త్వరగా తప్పించుకోవాలి. అరే మైకి ట్రెవర్ ఇటు పద పక్కకి, మన ఇంటి సైడ్ వెళ్ళకూడదు, త్వరగేద్దాం. లేకపోతే పరే మళ్ళీ వచ్చేసారు నా కొడుకులు. ఫైనల్లీ తప్పించేసుకున్న వాళ్ళ దగ్గర నుంచి ఇంట్లోకి వచ్చాం. రేపు ఫోన్ చేసి వాళ్ళకి బండి ఎత్తుకెళ్ళమంటాం. మనం వెళ్ళి ఇంట్లో పని ఉంటాం. ఇక మీ బండి ఎత్తుకెళ్ళండి రా, 10 కోట్లు పంపించి ఓకేనా. త్వరగా రండి, సరదాగా బయటకు వెళ్దాం. ఎవరు గుర్తుపెట్టరులే, త్వరగా బయటికి వెళ్ళకుండా లేదా తిరిగి అటు ఇటు వస్తాం. మా అమ్మ పోలీసులు అయ్యో ఎమ్మటిని బయటకు వచ్చాను లేదు, వచ్చేసారు అప్పుడే. ఎలాగని పారిపోవాలి, లేకపోతే తిరిగిపోతాం. ఓకే సరెండర్ అరెస్ట్ మీ. ఏంటి ట్రెవర్ కాడు మొన్న నుంచి కనబడట్లేదు, ఏమన్నా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏమన్నా కంప్లైంట్ ఇద్దామా? త్వరగా వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం ఏమన్నా పోలీస్ స్టేషన్ కి. ఈ ట్రెవర్ కాడు వచ్చేసి నన్ను నుంచి కనబడట్లేదు, ఎక్కడ పోయాడు? మళ్ళీ మా ఇంట్లోనే ఉంటాడు కదా వీడు. ఏమోలే, కనబడుతూ త్వరగా వెళ్ళిపోతానండి. ఏంటి ఇక్కడ నా కారు ఉందండి? ఓహో నాదేనా? ఓకే నేనే పెట్టాను. సడన్ గా వర్షం స్టార్ట్ అయిందమ్మో గైస్, కానీ అదిగో. అయ్యో సారు, మా ఊడు ఏం చేశాడని ట్రెవర్ జైలు ఎందుకు పెట్టారు? ఓహో నువ్వేనా ట్రెవర్ గారి ఫ్రెండ్? 10 కోట్లు ఏంటి అలా అంటాడు కాదు సార్, మొత్తం మా ఊడు మీరే చూడడానికి కావాలంటే 10 కోట్లు ఇస్తాను చేశాడు. సరే కానీ మా ఊడిని ఇడిచిపెట్టేయండి. ఎంత కావాలి మీకు మా ఊడిని ఇడిచిపెట్టాలంటే? 50 కోట్లు కావాలి. ఏంటి 50 కోట్ల? అయ్యా నువ్వు అడిగేది రూపాయి 2 రూపాయలు కాదు, 50 కోట్లు. సరేలే ఎలాగోలు తెచ్చిస్తా నీకు. నేను వెళ్తున్నా మరి. మా కాల్సీలకి 50 కోట్లు కావాలంట. ఎవరు రోజులు పెట్టాలంటే ఏం చేస్తాం? మీద పెట్టాలంటే చేయాల్సిందే. ఏది క్రైమ్ ఏదంటే చేయాల్సిందే, లేకపోతే ఎలా అర్థమైంది. మనోడు ఇప్పుడు అప్పిస్తూ ఉన్నాడు కదా, ఆడు ఎంతైనా ఇస్తాను, మిలియనియర్ ఆడు. ఆ నెల్లు అడుగుతాం త్వరగా. మనోడు వస్తారు, నాకు 50 కోట్లు అప్పు కావాలి. సరే త్వరగా పంపించు. ట్రెవర్ గారిని పట్టుకున్నారు, జైల్లో వేసారు. సరే అమ్మయ్య 50 కోట్లు వచ్చేసి పంపించాడంట, ఒకసారి చూద్దాం. పంపించాడు. ఓకే వచ్చి పెట్టాయి. అమ్మయ్య వాడిని మన ట్రెవర్ గారిని వెళ్ళి సేవ్ చేయాలి ఇప్పుడు. త్వరగా సార్ ఇదిగోండి మీ 50 కోట్లు ఫోన్ పేలో ట్రాన్స్ఫర్ చేశాను. వదిలేయండి. వదలమ్మా, ఏం చేసుకుంటా చేసుకో. ఎందుకు సరే సార్ పంపించండి, నేను వెళ్తాను. ఇక కార్లో కూర్చుంటాను. త్వరగా పంపించండి సార్, ప్రతిపెట్టుకోండి త్వరగా. ఇంకోసారి ఇలాంటి తప్పెప్పుడు చేయండి రా, ప్లీజ్. సరేరా, నా కోసం 50 కోట్లు పెట్టాడు పిచ్చావా? థ్యాంక్ యూ రా, నువ్వరా నా బెస్ట్ ఫ్రెండ్ అంటే. సర్లే కానీ ఇలాంటి తప్పు ఇంకోసారి ఎప్పుడు చేయొద్దురా నువ్వు. నిజంగా ఇంకోసారి ఎప్పుడు చేయండి రా అది. అరే అలా చెయ్యొద్దురా, నేను ఉన్నారా, నీకు ఏదైనా కావాలంటే నన్ను అడుగు, నేను ఇస్తా కదా. అలా దొంగతనం చేయడం ఎందుకురా? సరే ఇంకోసారి నుంచి దొంగతనం చేయొద్దు, ఓకేనా? ఓకేరా. ఈరోజు వీడియో అంతగా, నెక్స్ట్ వీడియో వరకు బాయ్ బాయ్.